90s మిడిల్స్ బయోపిక్ కానీ లేకపోతే కోర్ట్ కానీ ఈ రెండు చూస్తుంటే మీ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ కలిగించిన క్యారెక్టర్స్. ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా అసలుకి అవ్వబోతుంది? టీజర్లో చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓపెన్ చేయలేను కానీ కానీ నాకు మంచి బిర్యానీ లాంటి సినిమా అండి. ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఏంటి ఎలాగా అంటే స్టోరీ రివీల్ అవుతుందండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో. అంతవరకే చెప్పగలను ఈ క్యారెక్టర్ గురించి. బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఇంకా మీకు వాటికి సంబంధం లేదండి అస్సలు. అంటే ఇంకా హైలైట్ అవుతుంది క్యారెక్టర్ డెఫినెట్గా అండి. ఆర్టిస్ట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది, అంతవరకైతే చెప్పగలను. ఈ టైటిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది. అవునండి. అలా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా లేకపోతే అంటే యాక్చువల్గా నాకైతే నా పర్సనల్గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని. అంటే ఇది దీని సరిపోదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ వచ్చింది కదా నారాయణమూర్తి గారిది, ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ కదా, మనదే ఉంటుంది. బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి. ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. చాలా బాగుంది, ఇన్స్పైర్డ్. చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలని చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటాం. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేటు భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ, కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మనలో మాట. మన సినిమాకి పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి? సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అమ్ముతున్నారు. అట్లయితే ఇంటికాడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, ఏ పనికైనా సరే లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్. పిల్లలు పాప్కార్న్ తింటారు. అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయటకు చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినడానికి డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి, టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకోననే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు,